అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు గోపి సర్కారీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. హాల్ టికెట్స్ రిలీజ్ అయినాయి కదండి. 10th క్లాస్ హాల్ టికెట్స్ కూడా రిలీజ్ అవుతాయి. అయితే డిగ్రీ వాళ్ళు కూడా కంప్లీట్ చేసుకొని పీజీలో జాయిన్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. అంటే మంచి ఇన్స్టిట్యూట్లో సీట్ రావాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి మార్క్స్కి వస్తే ఓకే. అయితే ఈ వీడియోలో ఏం చెప్తున్నా అంటే ఎన్సీసీ ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు వాళ్ళకి మార్క్స్ యాడ్ అవుతాయండి. అదే ఈ గవర్నమెంట్ జీవో ఇది. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్సీసీ గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తూ ఉన్నారు. ఎన్సీసీ ఉన్న వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్లో గ్రేస్ మార్క్స్ యాడ్ చేయాలని జీవో ఇది. ఓకేనండి. అంటే చాలామందికి తెలుసు, కానీ ప్రజెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం మళ్ళీ ఇంకోసారి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, ఎన్సీసీ చేసిన వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనండి. మన ఇటువంటి అప్డేట్స్ కొరకు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఓకే, మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే 15% మార్క్స్ మాత్రం యాడ్ అవుతాయండి ఈ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి. ఓకేనా, అది విషయం. అయితే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఈ ఎన్సీసీ వాళ్ళకి ఈ మార్క్స్ యాడ్ అవుతాయి చూస్తున్నట్లయితే ఇంకోండి, ఆల్ డిప్లొమా కోర్సెస్. ఓకేనా, అంటే 10th అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 10th అయిపోయిన తర్వాత డిప్లొమా జాయిన్ అవుతారు. వాళ్ళు ఏం రాయాలి? పాలిసెట్ ఎగ్జామ్ రాయాలి. పాలిసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళకి మార్క్స్ని బట్టి మంచి కాలేజీ వచ్చింది. సో ఆ పాలిసెట్లో ఎక్కువ మార్క్స్ మనకి ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్నట్లయితే కొన్ని మార్క్స్ యాడ్ అవుతాయి. ఓకేనండి. అట్లా వాళ్ళకి మంచి సీటు వచ్చే అవకాశం ఉండిద్ది. అట్లా ఇంకేముంది, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్, ఏదైనా మంచి యూనివర్సిటీలో కోర్స్ చేయాలనుకుంటారు కదా, వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్పుడు మార్క్స్ యాడ్ అవుతాయని ఈ నోటిఫికేషన్ ఈ జీవో చెప్తా ఉందండి. ఆల్ కోర్సెస్ ఆఫ్ టెక్నికల్, హైయర్ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్, యానిమల్ హస్బెండరీ, ఓకేనండి, యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్, ఫిషరీస్, వీటిలో ఎంట్రన్స్ ఆయా డిపార్ట్మెంట్స్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, ఆయా కోర్సుల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఈ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే మార్క్స్ యాడ్ అవుతాయి అనేది ఈ జియో చెప్తా ఉంది. ఓకేనండి. సో ఏ సర్టిఫికేట్ చేసిన వాళ్ళకి ఎన్ని మార్క్స్, బి సర్టిఫికేట్ చేసిన వాళ్ళకి ఎన్ని మార్క్స్, సి సర్టిఫికేట్ చేసిన వాళ్ళకి ఎన్ని మార్క్స్ మనం డీటెయిల్గా చూసినట్లయితే ఇక్కడ డీటెయిల్గా ఇచ్చేది చూడండి ఈ పట్టిక. సో ఇప్పుడు ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉందనుకో, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ చేసిన వాడికి 1%. ఇక్కడ చూడండి, గ్రేస్ మార్క్స్ టు బి అలొకేటెడ్, అలొకేటెడ్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ మార్క్స్ సెక్యూర్డ్. టోటల్ మార్క్స్ దాన్ని బట్టి ఈ పర్సంటేజ్ అనేది యాడ్ అయిద్దండి. ఓకేనా. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 1% మార్క్స్, అండ్ బి ఉంటే 3%. పార్టిసిపేట్ టీఎస్సి, విఎస్సి, ఎన్ఎస్సి అంటే ఏంటంటే చాలా ప్రెస్టీజియస్ క్యాంప్స్ అండి అవి. ఓకేనా. టీఎస్సి అంటే ఇది థాల్ సైనిక్ క్యాంపు, వాయు సైనిక్ క్యాంపు, నేవీ సైనిక్ క్యాంపు. ఓకేనండి. ఆ క్యాంపులకి అటెండ్ అయిన వాళ్ళు ఎన్సీసీలో కొంతమంది బాగా చేసే వాళ్ళని ఆయా క్యాంపులకు పంపిస్తారు. ఆ క్యాంపులు అటెండ్ అయ్యి వచ్చిన వాళ్ళకి సర్టిఫికెట్లు ఉంటాయండి. అవి అట్లా అటెండ్ అయ్యి వచ్చిన వాళ్ళకి 5% యాడ్ అవుతాయి. పార్టిసిపేట్ ఇన్ ఆర్డీసీ అంటే మన ఢిల్లీ రిపబ్లిక్ పీరియడ్ ఉంది కదండి, దాంట్లో పార్టిసిపేట్ వచ్చిన వాళ్ళకి 7%. ఓకేనండి. అట్లా మార్క్స్ యాడ్ అవుతాయి. అంటే ఢిల్లీ రిపబ్లిక్ పీరియడ్లో పార్టిసిపేట్ చేయడానికి మన లోకల్ నుంచి సెలెక్ట్ చేసి పంపిస్తారు. సో ఎవరైతే దాంట్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి 7% మార్క్స్. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 10% మార్క్స్ యాడ్ చేస్తారు ఎంట్రన్స్ ఎగ్జామ్లో. ఓకేనండి. నెక్స్ట్ మనం ఇంకా చూసుకుంటే, ఇప్పుడు ఈ కొంతమందికి వీటిలో సి ఉండిద్ది, బి ఉండిద్ది, ఏ ఉండిద్ది, వాళ్ళ పరిస్థితి ఏందో మనం ఇప్పుడు చూద్దాము. మనం స్పైక్ స్క్రోల్ చేసినట్టు ఇదిగో ఈ టేబుల్ మంచిగా ఇచ్చాడు చూడండి ఇక్కడ. ఓకే, ఓన్లీ ఏ సర్టిఫికేట్ 1%, ఏ ప్లస్ బి ఉంటే 3%, అంటే హయ్యర్ సర్టిఫికేట్ అంటే బి సర్టిఫికేట్ని కన్సిడర్ చేస్తారు. ఓకేనా. 3%. ఏబిసి 3 ఉంటే హయ్యర్, సికి చెప్పుకున్నాం కదా 10 మార్కులని, సో హయ్యర్ సర్టిఫికేట్ కన్సిడర్ చేస్తారు. ఓకే, అయితే ఒక వ్యక్తికి ఏబి ప్లస్ ఈ యొక్క ట్రైనింగ్ క్యాంపుల్లో అటెండ్ అయ్యి వచ్చాడు.
వాళ్ళకి బీని 3%గా, ఇట్లా అటెండ్ అయిన వాళ్ళకి 5%, మొత్తం 8%. ఓకేనా? అట్లా ఇంకో వ్యక్తి ఏబీ ప్లస్ ఈ ట్రైనింగ్ క్యాంపులు ప్లస్ ఆర్డీసీలో కూడా పార్టిసిపేట్ చేసి వచ్చినాడు. సో ఇతనికి 15%. నెక్స్ట్ ఇంకో వ్యక్తి ఏబీసీ 3 ఉన్నాయి, వీటిలో ఈ 3 క్యాంపుల్లో కూడా పార్టిసిపేట్ చేశాడు, ఆర్డీసీలో కూడా పార్టిసిపేట్ చేశాడు. సో ఇతనికి 10, అంటే మొత్తం 15% దాటకూడదు. ఓకేనా? 15% దాటకూడదు. ఇతను కూడా 15 మార్క్స్. ఎట్లా ఏంటనేది ఇక్కడ వచ్చాడు చూడండి. సో అట్లా 15% టోటల్ మార్క్స్ 15% మార్క్స్ యాడ్ చేస్తారు కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో. ఓకేనా? ఇది అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ ఎండుకి వచ్చేసాము. అందరు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ టెస్ట్లు ప్రిపేర్ అవ్వడానికి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతారు. సో ఎంట్రన్స్ టెస్ట్లు కూడా పడతా ఉన్నాయండి, చూసుకుంటా ఉన్నాను. నేను అప్డేట్ ఇస్తాను. ఓకేనా? ప్రతి ఎంట్రన్స్ టెస్ట్ అప్పుడు నేను అప్డేట్ ఇస్తాను. మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అటువంటి అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఏ టెస్ట్ ఎప్పుడు పడిద్ది అవన్నీ నేను అప్డేట్ ఇస్తాను. ఏ టెస్ట్ ఎప్పుడు పడిద్ది, దాని డేట్ ఏంది, దాని అప్లికేషన్ ఏంటి, ఎగ్జామ్ ఏంటి, మొత్తం నేను అప్డేట్ ఇస్తాను. ఓకేనా? మీరు ఏదన్నా ఎంట్రన్స్ టెస్టుల కోసం, ఎంట్రన్స్ ఎగ్జామ్ కొరకు ఏదన్నా మీరు రెడీగా ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. ఓకేనా? ఇదండి. ఇట్లా అప్డేట్ మనకి ఎంట్రన్స్ టెస్ట్లప్పుడు ఎగ్జామ్ మార్క్స్ కలపండి అని ఎన్సీసీ వాళ్ళకి చాలా బెనిఫిట్ అండి ఇది. ఓకేనా? అందుకే ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎన్సీసీ వాళ్ళు ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనా? ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు ఎవరైనా ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళందరికీ ఎంతో యూజ్ అయిద్దండి. మన వీడియో షేర్ చేయండి. ఓకేనా? బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.